ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ పెద్ది రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఫోకస్ అంతా కూడా సుకుమార్ మూవీ పైనే ఉంది. రంగస్థలం కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది. కానీ ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తారు అంటే ఇప్పటి వరకైతే ఖచ్చితమైన అప్డేట్ లేదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి క్లారిటీ వచ్చింది. రంగస్థలం 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలిసింది. ఒకవైపు పెద్ది మేనియాతో పాన్ ఇండియా షేక్ అయిపోతోంది. సుకుమార్ శిష్యుడు సినిమా తీస్తే పరిస్థితి ఇలా ఉంటే, ఇక డైరెక్ట్ గా సుకుమార్ రంగంలోకి దిగితే ఇంతకీ రంగస్థలం కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు? ఇదే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ను వెంటాడుతున్న ప్రశ్న. ఏప్రిల్ 30 పెద్ది రిలీజ్ అవుతోంది. వన్స్ పెద్ది థియేటర్స్ కు వచ్చేస్తే ఆ తరువాత సుకుమార్ మూవీపై ఫోకస్ పెట్టాలి అనుకుంటున్నాడు చరణ్. ఇందుకోసం వీరిద్దరూ ఇప్పుడు ఫిక్స్ చేసుకున్న టైం ఆగస్ట్. ఇప్పటికే లైన్ లాక్ అయింది. ప్రస్తుతం స్టోరీని డెవలప్ చేసే పనిలో పడ్డాడు సుకుమార్. పుష్ప 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత సుకుమార్ తీస్తోన్న చిత్రం కావడం, పెద్ది తరువాత చరణ్ నటించబోతున్న మూవీ మాత్రమే కాకుండా రంగస్థలం కాంబో కావడంతో ఈ ప్రాజెక్ట్ పై పాన్ ఇండియా వైడ్ గా చాలా అంచనాలు ఉన్నాయి. సుకుమార్ మూవీ కావడంతో మరోసారి దేవిశ్రీ ప్రసాద్ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. చరణ్ నటించిన వినయ విధేయ రామ మూవీకి వర్క్ చేశాడు దేవి. మళ్లీ ఇంతకాలానికి సేమ్ కాంబో రిపీట్ కానుంది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తను తలుచుకుంటే స్టార్ డైరెక్టర్స్ తోనే రెగ్యులర్ గా వర్క్ చేయవచ్చు. కానీ రెబల్ మాత్రం ఎక్కువగా యంగ్ డైరెక్టర్స్ ను ఎంకరేజ్ చేస్తాడు. కుదిరినప్పుడే స్టార్ డైరెక్టర్స్ కు డేట్స్ ఇస్తాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రభాస్ మరో 2 యంగ్ డైరెక్టర్స్ కు అవకాశాలు ఇస్తున్నాడట. బాహుబలి బ్లాక్ బస్టర్స్ తర్వాత సుజిత్ లాంటి యంగ్ డైరెక్టర్ తో ప్రభాస్ సాహో చేశాడు. మరో యంగ్ డైరెక్టర్ తో రాధేశ్యామ్, మహానటి తీసిన నాగ్ అశ్విన్ తో కల్కి, రీసెంట్ గా మారుతి మేకింగ్ లో రాజాసా. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సీతారామం ఫేమ్, హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ ఉంది. అలాగే సందీప్ పొంగా డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్, ఇటీవలే కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అయింది. వీటి తర్వాత సలార్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రభాస్ న్యూ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. అయితే మరోసారి యంగ్ డైరెక్టర్స్ కు అవకాశాలు ఇస్తున్నాడు. ఈసారి టాలీవుడ్ దాటి కోలీవుడ్, మాలీవుడ్ మేకర్స్ వైపు చూస్తున్నాడు. ఇప్పటికే మలయాళ దర్శకుడు దింజిత్ తో కథా చర్చలు జరుపుతున్నాడు ప్రభాస్. ఈయన మాలీవుడ్ కు కిష్కిందఖాండ, ఏకో చిత్రాలను అందించాడు. మరోవైపు శివకార్తికేయన్ కు అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన రాజ్ కుమార్ పెరియాసామి దర్శకత్వంలోనూ ప్రభాస్ ఒక చిత్రం చెయ్యాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం ధనుష్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు పెరియాసామి. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ డేట్స్ ని బట్టి ఒక చిత్రం చేసే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్ ను ఒక ప్రాజెక్ట్ బాగా కన్ఫ్యూజ్ చేస్తోంది. అదేంటి అంటే మలయాళ నటుడు బేసిల్ జోసెఫ్ మూవీ. ఇతను తరచూ అల్లు అర్జున్ కాంపౌండ్ లో కనిపిస్తుండటంతో అల్లు అర్జున్ తో మూవీ చేయబోతున్నాడు అంటూ ప్రచారం సాగుతోంది. అయితే అల్లు అర్జున్ ఇతర ప్రాజెక్టులో బాగా బిజీగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే డేట్స్ కూడా ఇచ్చే అవకాశాలు లేవు. అయినా సరే బేసిల్ బన్నీతో పాటు రెగ్యులర్ గా కనిపిస్తున్నాడు. ఇంతకీ ఐకాన్ బాలీవుడ్ డైరెక్టర్ తో మూవీ చేస్తున్నాడా? మలయాళ నటుడు బెసిల్ జోసెఫ్ కు పాన్ ఇండియా వైడ్ గా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అయితే నటుడి కంటే ముందు ఇతనిలో అద్భుతమైన దర్శకుడు ఉన్నాడు. మిన్నెల్ మురళి అనే చిత్రం చూస్తే తెలుస్తుంది. మిన్నెల్ మురళి చిత్రాన్ని బెసిల్ తెరకెక్కించిన విధానం చూసి బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఇతనితో శక్తిమాన్ కథతో సినిమా చేయాలనుకున్నాడు. కానీ కథ రెడీ చేసిన తరువాత దురంధర్ హీరోకు స్టోరీ నచ్చలేదు. దీంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. మరో దారి లేక అప్పటికప్పుడు మలయాళ చిత్రాల్లో నటించడం మొదలుపెట్టాడు బెసిల్. ఇప్పుడు బెసిల్ దగ్గరున్న సూపర్ హీరో స్టోరీతో అల్లు అర్జున్ మూవీ చేయబోతున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. కానీ బెసిల్ జోసెఫ్ దగ్గర మరో కథ ఉందని, ఆ స్టోరీతో సూర్య సినిమా చేయబోతున్నాడని, వీరిద్దరి కాంబినేషన్ లో మూవీని గీతా ఆర్ట్ బ్యానర్ లో నిర్మించబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అందుకే బెసిల్ తరచూ అల్లు కాంపౌండ్ లో కనిపిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బెసిల్ తో బన్నీ సూపర్ హీరో మూవీ ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు లేవు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ మూవీతోనూ, అలాగే లోకేష్ కనగరాజ్ మూవీతోనూ చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూర్య టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. టీజర్ కూడా అద్దరిపోయిందనే టాక్ తెచ్చుకుంది. మొత్తం డెబ్యూ మూవీతోనే సూర్య టాలీవుడ్ లో అద్దరగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంతో సూర్య కూడా టాలీవుడ్ కు వచ్చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో చక్కగా తెలుగు చిత్రం చేస్తున్నాడు. వచ్చే జులైలోనే తన చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సూర్య నుంచి ఇది కదా కావాల్సింది అంటూ తమిళనాడు నుంచి కూడా టాక్ మొదలైంది. ఏళ్లుగా సూర్య అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అది తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి నెరవేర్చాడని
సెలబ్రేట్ చేసుకుంటున్నారు కోలీవుడ్ ఫ్యాన్స్. తనకంటే 20 ఏళ్లు పెద్దవాడైన హీరోపై మనసు పారేసుకున్న యువతి కథతో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే స్టోరీకి సినిమా టైటిల్ కు ఏంటి సంబంధం అనేది తెలియాలి అంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాడు వెంకీ. హీరోయిన్ గా డ్యూడ్ ఫేమ్ మమితా బైజు నటిస్తోంది. వెంకీ అట్లూరి సినిమా టైటిల్స్ సింపుల్ గా ఉంటాయి, కానీ హీరోయిజం మాత్రం పవర్ఫుల్ గా ఉంటుంది. గతంలో ధనుష్ కోసం సర్ అనే టైటిల్ పెట్టి ఆశ్చర్యపరిచాడు. తర్వాత దుల్కర్ కోసం లక్కీ భాస్కర్ అనే టైటిల్ పెట్టి పాన్ ఇండియాను షేక్ చేశాడు. తన సినిమా పేర్లు సింపుల్ గానే కనిపిస్తాయి, కానీ తన స్టోరీ, స్క్రీన్ ప్లే, హీరోయిజం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇలాంటి దర్శకుడు ఇప్పుడు సూర్యతో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.